అనేక మంది యవనస్తులు ఈనాడు పాడైపోతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటయ్యానంటే ఈ లోకములో ఉన్న దాని కొరకు పరిగెడుతున్నాడు. చూడండి, యవనస్తుడు కాలేజీకి వెళ్ళగానే ఏం చేస్తాడయ్యానంటే ఇదే నా జీవితం అని దాని కొరకు ప్రయాసపడుతూ ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఎన్నో తప్పుటడుగులు వేసి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది జీవితాల్లో ఇలాంటి స్థితిగతుల వల్ల, పరిస్థితుల వల్ల మరణావస్థలోనికి వెళుతున్నారు. కానీ యవ్వన జీవితంలో అనేక మంది తప్పటడుగులు వేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా బిడ్డల్ని కాలేజీకి పంపిస్తున్నారు. కాలేజీకి వెళుతున్నారులే నా బిడ్డలు, చదువుకుంటున్నారు, సంతోషంగా మరి ఉన్నారులే అనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటే, పిల్లలు యవనస్తులు కాలేజీకి వెళ్ళి రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోయి రకరకాలైనటువంటి ఆలోచనల వల్ల మరి వారిని వారే పాడు చేసుకునేటువంటి స్థితిలోనికి వెళుతున్నారు.